ఏంటి బాబన్న ఇంకోసారి వర్షం అయితే దంచేస్తుంది రాత్రి నుంచి ఒకటే మ్యూజిక్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ రీసెర్చర్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, మీరు చాలామంది అందరూ ఆండ్రాయిడ్ అయితే యూజ్ చేస్తారు, కానీ మీకు ఐఫోన్ ఫీలింగ్ కలగాలి అంటే టెక్ రీసెర్చర్ చెప్తాడనమాట. ఈ వీడియో చివరిదాకా అయితే చూడండి. ఈ వీడియోలో కన్ఫామ్గా మీకు బెస్ట్ యూజ్ అయ్యే అప్లికేషన్స్, బెస్ట్ యూజ్ అయ్యే ట్రిక్స్ అయితే తీసుకొచ్చా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో ఎక్కడైతే స్కిప్ చేసేయండి, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. మీరైతే చెప్పిన స్టెప్స్ చెప్పినట్టు ఫాలో అయిపోతే మీకు మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను అనమాట. అంటే మీకు అంత ప్రైవసీ ఇవ్వలేను, అంత బిల్డ్ క్వాలిటీ కూడా నేనైతే ఇవ్వలేను. అది మీ మొబైల్ని బట్టి ఉంటుంది. మీ బిల్డ్ క్వాలిటీ కూడా నేను ఐఫోన్ ఇచ్చినట్టయితే ఇవ్వలేను. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కానీ మీరు యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీకు చాలా అంటే చాలా మొత్తం మాడిఫై చేసేసి, ఐఫోన్ 13 కాదు, ఐఫోన్ 12 కాదు, ఐఫోన్ ఎక్స్ కాదు, ఐఫోన్ 11 కాదు, ఐఫోన్ 14 ఏదైతే ఉందో, రీసెంట్గా ఐఫోన్ 14 అయితే లాంచ్ చేసింది కదా, ఐఫోన్ 14 డైనమిక్ స్పాట్ కానీ డైనమిక్ ఐలాండ్ అది హైలైట్ చేశారు కదా, అది కూడా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చివరిదా చూడండి. ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత డైనమిక్ స్పాట్ అని అయితే సెర్చ్ చేయండి. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇది అయిపోయే లోపల మీరు ఐఫోన్ లాంచర్ అని అయితే సెర్చ్ చేయండి. ఇది కూడా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే ఫస్ట్ డైనమిక్ స్పాట్ అయితే చూస్తా. ఇదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ ట్యాబ్స్ అని కనపడుతుంది. సెలెక్ట్ ట్యాబ్స్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆల్ అని అయితే పెట్టుకోండి సింపుల్గా. ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ అయితే మీకు పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డైనమిక్ స్పాట్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ అయితే ఎనేబుల్ అయితే చేసేయండి. ఇక్కడ డ్రా ఆన్ స్క్రీన్ మీద నాకైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్లో ఉంది కాబట్టి నాకైతే ఇది స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉంటే అవ్వట్లేదు. స్క్రీన్ రికార్డింగ్ ఆపేసి మీకు అది చూపిస్తాను అనమాట. చూసుకుంటే ఈ 3 అయితే సెలెక్ట్ చేసేయండి. తర్వాత డన్ మీద అయితే క్లిక్ చేసేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా 2 పాపప్స్ అంటే మీకు 2 పాపప్స్ కావాలని అడుగుతుంది. ఇక్కడ 2 పాపప్స్ కావాలంటే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆటో హైడ్ ఎంతసేపటికి హైడ్ అవ్వాలో ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరైతే ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే మీరు అక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ మీరు ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే ఐకాన్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే మీరైతే చేంజ్ చేసుకోండి. లేదా అవసరం లేదనుకుంటే ఆపేసుకోండి. అలాగనే మీరు ఇంకో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు ఐఫోన్ 14 లాంచర్ అనమాట. దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇదైతే ఓపెన్ చేసుకోండి. చాలా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇదైతే దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి అయితే మీరైతే చూడండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. ఒకవేళ మీకు పర్మిషన్స్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ ఈ వీడియో స్కిప్ చేసి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ పర్మిషన్స్ లేనిదే ఏ యాప్ కూడా మీకైతే వర్క్ అవ్వదన్నమాట. సింపుల్గా చెప్పేయచ్చు. పర్మిషన్స్ లేకపోతే మీరు ఏ లాంచర్ మీరైతే వాడలేరు. నేనైతే చెప్తాను అనమాట. ఇక్కడ మీకు నావిగేషన్స్ బటన్ కావాలా వద్దా అని అడుగుతుంది. నేనైతే వద్దని చెప్పేసి గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేసా. స్టార్ట్ చేయగానే మీకు ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని అయితే కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్ హోమ్ యాప్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఇక్కడ ఐఫోన్ 14 లాంచర్ అని అయితే క్లిక్ చేసి ఇక్కడైతే ఇవన్నీ స్కిప్ అయితే చేసేయండి. మీకు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ బార్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇలా అయితే మీరైతే లాగితే మీకైతే నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఏ విధమైన లాక్ కావాలా అని అయితే అడుగుతుందనమాట. మీకు ఒకవేళ ఇక్కడ యెల్లో కలర్ కనపడుతుంది కదా, దీన్నైతే లాంగ్ ప్రెస్ చేసేసి మీరు ఇలా పక్కకంటే మీకు నోటిఫికేషన్ ప్యానల్ ఇక్కడ కూడా అయితే కనిపిస్తుందనమాట. దీంట్లో ఉన్న ఫీచర్స్, ఐఫోన్లో ఫీచర్స్ అన్నీ దీంట్లో అయితే కనపడతాయి. మీకు డైనమిక్ ఐలాండ్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. మీకు ఒకవేళ యాప్ ఏదైనా తెలియకపోతే అదైతే ఇలా కిందకి స్క్రోల్ చేస్తే సెర్చ్ బార్ అయితే వస్తుంది. నేనైతే డైనమిక్ స్పాట్ అని అయితే క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ఇదైతే ఎనేబుల్ చేసా. నాకైతే నోటిఫికేషన్ ఏమి రావట్లేదు, అందుకే మీకైతే అది కనబడట్లేదు అనమాట. ఒకవేళ మీకు వస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీకు దీంట్లో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలో అలాంటి ఫీచర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాప్ లైబ్రరీ కూడా ఉంది, మీకు కావాలంటే చేసుకోవచ్చు. ఫుల్ మీకైతే మోడిఫికేషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాడు. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ అభి. బై 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 నౌ.